నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2B చూడండమ్మా. రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఆల్ ది వాల్యూస్ ఆఫ్, కింద ఉండేటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క వాల్యూస్ అన్నీ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసాం, ఎక్సర్సైజ్ 2Aలో చేసాం. కాంప్లెక్స్ నెంబర్ ఉండి పవర్లో ఇంటిజర్ ఉంటే కనుక డెమోయిస్త్రం అప్లై చేసి ఫైండ్ అవుట్ చేసాం. పవర్లో ఓన్లీ ఇంటిజర్ లాగా ఉంటే కనుక ఒకే ఒక వాల్యూ వస్తుంది, సింప్లిఫై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. నిన్న చెప్పాం nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పవర్లో 1/n లాగా ఉంది అంటే కనుక n దగ్గర వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ వస్తాయి, ఆ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ మనకి 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇంకా వీటిని ఎలా చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏముంది, 1 - i√3 1/3కి 1/n లా ఉంది. n అంటే వాల్యూ 3 ఉంది కాబట్టి మొత్తం ఎన్ని వాల్యూస్ వస్తాయి, 3 వాల్యూస్ వస్తాయి. ఆ 3 వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంక ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక లోపల ఉన్నదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ cos θ + i sin θ కానీ లేదా cos θ - i sin θ ఫామ్లోకి మార్చుకోవాలి. అలా మార్చాలంటే r వాల్యూతోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. x = 1, y = √3. r అంటే ఫార్ములా x² + y² x² అంటే 1, y² అంటే 3 వస్తుంది. √4 అంటే వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్ని వాల్యూ చేంజ్ కాకుండా 2 తోటి మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేయాలి. కాబట్టి 2 × 1 - i√3/2 ఏముంది, 1/3 వస్తుంది. మల్టిప్లై చేసినట్టు వాల్యూ అవసరం ఉండదు కాబట్టి మల్టిప్లై చేసిన వాల్యూ బయటకు వస్తే కనుక పవర్లో 1/3 ఉంది కాబట్టి 2^1/3 ఇంటూ కింద ఉండే 2 అనేది మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి రియల్ పార్ట్ని డివైడ్ చేస్తుంది, ఇమాజినరీ పార్ట్ని డివైడ్ చేస్తుంది. రియల్ పార్ట్ని డివైడ్ చేసి కనుక 1/2 వస్తుంది, ఇమాజినరీ పార్ట్ని డివైడ్ చేసి కనుక -i × √3/2 1/3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2^1/3 ఇంటూ దీన్ని కాస్గా మార్చాలి, దీన్ని సైన్గా మార్చాలి. యాంగిల్స్ రెండు ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. కాస్ 1/2 కావాలి, సైన్ √3/2 కావాలి. ఏ యాంగిల్ వద్ద అయితే కాస్ 1/2 సైన్ √3/2 60 డిగ్రీ వద్ద అయితే 60 అంటే కనుక π/3 రాసుకోవచ్చు. కాబట్టి కాస్ π/3 - i sin π/3 వస్తుంది √1/3. ఇలా మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసాం. కానీ పవర్లో 1/n లాగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కొద్దిగా ప్రాబ్లం చేంజ్ అవుతుంది. ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. మనకి cos θ + i sin θ ఉంటే కనుక sis θగా రాస్తాం. cos θ - i sin θ ఉంటే ఏం రాయొచ్చు అంటే కనుక sis ఆఫ్ -θ వస్తుంది. cos θ + i sin θ ఉంటే కనుక sis θ అని రాయొచ్చు. cos θ - i sin θ ఉంటే కనుక sis ఆఫ్ -θ రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 2^1/3 ఇంటూ మనకి ఇక్కడ n లాగా ఉంటే డైరెక్ట్గా డెమోయిస్త్రం అప్లై చేసేవాళ్ళం. ఇక్కడ 1/n లాగా ఉన్నప్పుడు n దగ్గర వాల్యూ ఎంతైతే ఉందో అన్ని వాల్యూస్ రావాలి అంటే కనుక ఇక్కడ ఉండేటటువంటి θ ఏదైతే ఉందో దానికి 2k పైన యాడ్ చేసుకోవాలి. దేన్ని యాడ్ చేయాలి, 2k పైన యాడ్ చేస్తే కనుక 2k పై ప్లస్ θ అంటే -π/3 ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది కాబట్టి 2k పై -π/3 వస్తుంది. √4 ఏముంది, 1/3 ఉంది. ఇలా k రాయంగానే k యొక్క వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఉండేటటువంటి 1/n వాల్యూ ఏదైతే ఉందో దానికంటే ఒకటి తక్కువ వచ్చేంత వరకు ఉంటుంది. అంటే k = వాల్యూ ఏమొస్తుంది, 0, 1, 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2^1/3 ఇంటూ sis θ. దీని మొత్తాన్ని n అనుకుంటే కనుక ఇప్పుడు డెమోయిస్త్రం అప్లై చేసే sis n θ వస్తుంది. అంటే sis ఆఫ్ 2k పై -π/3 ఇంటూ పవర్లు ఉంటే వాల్యూ ఇంటూ వస్తుంది, 1/3 వస్తుంది. k = 0, 1, 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2^1/3 ఇంటూ దీన్ని ఇంకేమన్నా సింప్లిఫై చేయాలి అంటే కనుక 3 LCM అవుతుంది. 3 × 2k పై -π అంటే కనుక 6k పై -π వస్తుంది. పైన కామన్ తీసి కనుక 6k - 1 × π వస్తుంది. కింద డినామినేటర్ ఇక్కడ 3 ఉంది, కింద 3 ఉంది, 3 × 3 9 అవుతుంది. వేర్ k = 0, 1, 2. k = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, k = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక వాల్యూ వస్తుంది, k = 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక వాల్యూ వస్తుంది. కాబట్టి 1/3 లాగా ఉంటే కనుక 3 దగ్గర 3 ఉంది కాబట్టి మొత్తం ఎన్ని వాల్యూస్ రావాలి, 3 వాల్యూస్ రావాలి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ, 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అది మనం ఆల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, ఇక్కడ 1/n లాగా ఉన్నప్పుడు లోపల ఉన్నదాన్ని cos θ + i sin θ కానీ లేదా cos θ - i sin θ ఫామ్లో రాసి cos θ
ప్లస్ ఐ సైన్ తీటా ఉంటే సిస్ తీటా అవుతుంది. కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా ఉంటేనేమో సిస్ ఆఫ్ మైనస్ తీటా వస్తుంది. 1/n లా ఉన్నప్పుడు n వాల్యూస్ రావాలి అంటే కనుక తీటా ఏదైతే ఉందో దానికి 2k పై యాడ్ చేసి డి మైనస్ అప్లై చేసే పవర్లో ఉండే వాల్యూ ఇంటూ వస్తుంది. దీన్ని ఏమైనా సింప్లిఫై చేయాలంటే ఎల్సిఎం కంటే సింప్లిఫై చేసి సరిపోతుంది. కే వాల్యూ ఎలా వస్తుంది, n ఏదైతే ఉందో దానికంటే ఒకటి తక్కువ వచ్చేంత వరకు ఉంటుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి, అది ఫస్ట్ కండిషన్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బిట్ చూస్తే కనుక సెకండ్ బిట్ ఏముంది ఇక్కడ మనకి -i/1/6 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ -i/1/6ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాస్తే కనుక రియల్ పార్ట్ లేదు కాబట్టి 0 వస్తుంది. 0 - i × 1/6. కాస్ వాల్యూ 0 కావాలి, సైన్ వాల్యూ 1 కావాలి. కాస్ 0 సైన్ 1 ఎప్పుడైతే 90 డిగ్రీ వద్ద కాస్ 0 అవుతుంది, సైన్ వాల్యూ 1 అవుతుంది. 90 అంటే π/2 రాసుకోవచ్చు కాబట్టి కాస్ π/2 - i sin π/2 1/6 వస్తుంది. మీ డౌట్ రావచ్చు ఇక్కడ r తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయలేదు కదా అని. ఇక్కడ r వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేసిన వాల్యూ మనకి ఇక్కడ చేంజ్ కాదు కాబట్టి ఇంకా 1 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయలేదు. ఇది కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. కాస్ 90 0 అవుతుంది, సైన్ 90 1 అవుతుంది. కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా అంటే కనుక సిస్ ఆఫ్ మైనస్ తీటా వస్తుంది. తీటా అంటే వాల్యూ π/2 - π/2 ఉంది, హోల్ పవర్ 1/6. మనకు పవర్లో 1/n లా ఉంది. మొత్తం వాల్యూస్ రావాలి అంటే కనుక తీటాకి ఎంత యాడ్ చేయాలి, ఇక్కడ తీటా ఏదైతే ఉందో దానికి 2k పై యాడ్ చేస్తే కనుక 2k పై -π/2 వస్తుంది. ఇంకొక లైన్ తగ్గించడం కోసం ఇప్పుడు డి మైనస్ అప్లై చేస్తే కనుక పవర్లో ఉండే వాల్యూ ఇంటూ 1/6 వస్తుంది. వేర్ k ఈక్వల్ టు k యొక్క వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో దానికంటే ఒకటి తక్కువ వచ్చేంత వరకు ఉంటుంది. అంటే k ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5 వరకు ఉంటుంది. దీన్ని ఇంకేమైనా సింప్లిఫై చేయాలి అంటే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు సిస్ ఆఫ్ 2 ఎల్సిఎం అవుతుంది. 2 × 2k పై అంటే కనుక 4k పై -π వస్తుంది. పైని కామన్ తీసి కనుక 4k - 1 × π వస్తుంది. కింద 2 × 6 అంటే 12. వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5. ఇంకో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన అవసరం లేదు. 0 సబ్స్టిట్యూట్ చేసి ఒక వాల్యూ, 1 సబ్స్టిట్యూట్ చేసి ఒక వాల్యూ, 2 సబ్స్టిట్యూట్ చేసి ఒక వాల్యూ, 3 సబ్స్టిట్యూట్ చేసి ఇంకొక వాల్యూ, 4 సబ్స్టిట్యూట్ చేసి ఒక వాల్యూ, 5 సబ్స్టిట్యూట్ చేసి ఇంకొక వాల్యూ వస్తుంది. కాబట్టి మొత్తం ఎన్ని వాల్యూస్ వస్తాయి, 6 వాల్యూస్ వస్తాయి. అది -i/1/6 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. అది సెకండ్ బిట్. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ చూస్తే కనుక థర్డ్ వన్ ఏముంది, 1 + i/2/3 ఉంది. పవర్లో 2/3 ఉంది, డినామినేటర్లో వాల్యూ 3 ఉంది కాబట్టి మొత్తం 3 వాల్యూస్ ఉంటాయి. ఆ 3 వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక జాగ్రత్తగా చూడండి. దీన్ని కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కానీ లేదా కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా ఫామ్లో మార్చాలి. ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే r వాల్యూ 1 కాబట్టి. x = 1, y = 1 వస్తుంది. r అంటే ఫార్ములా √x² + y². బట్ r యొక్క వాల్యూ √2 వస్తుంది. దీన్ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం చేయాలి, √2 తోటి r వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. r అంటే వాల్యూ √2 వస్తుంది కాబట్టి √2 × 1 + i/√2 హోల్ పవర్ 2/3 వస్తుంది. మల్టిప్లై చేసినట్టు వాల్యూ అవసరం ఉంటుంది కాబట్టి √2 బయటకు వస్తే కనుక పవర్లో 2/3 ఉంది కాబట్టి √2 హోల్ పవర్ 2/3 కింద ఉండే √2 మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి రియల్ పార్ట్ని డివైడ్ చేస్తుంది, ఇమాజినరీ పార్ట్ని డివైడ్ చేస్తుంది. 1/√2 + i/√2 వస్తుంది. i/√2ని వాల్యూ చేంజ్ కాకుండా i × 1/√2 హోల్ పవర్ 2/3 రాస్తాం. రూట్ తీసేసే పవర్లో 1/2 వస్తుంది. రూట్ తీసేసే పవర్లో ఏమొస్తుంది, 1/2 వస్తుంది. మళ్ళీ దాని యొక్క పవర్లో 2/3 ఉంది. a పవర్ m హోల్ పవర్ ఏంటంటే కనుక a పవర్ m × n వస్తుంది. దీన్ని కాస్గా మార్చాలి, సైన్గా మార్చాలి. యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. కాస్ సైన్ ఎప్పుడు 1/2 అయితే 45 డిగ్రీ, 45 అంటే π/4 వస్తుంది కాబట్టి కాస్ π/4 + i sin π/4 వస్తుంది. హోల్ పవర్ వాల్యూ ఎంత ఉంది, 2/3 ఉంది. అది దాన్ని మార్చడం. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 1/2 × 2/3 అంటే పవర్లో 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా దాని యొక్క పవర్లో వాల్యూ ఎంత మిగులుతుంది, 1/3 మాత్రమే ఉంది. 2 పవర్ 1/3 × కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా లాగా ఉంటే కనుక సిస్ తీటాగా రాయొచ్చు. కాబట్టి సిస్ తీటా అంటే వాల్యూ ఎంత ఉంది, π/4 ఉంది. హోల్ పవర్ 2/3 ఉంది.
దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 1/3 ఇంటూ మనకి పవర్లో 1/n లా కనపడింది అంటే కనుక మొత్తం n దగ్గర వాల్యూ ఎంతైతే ఉందో అన్ని వాల్యూస్ రావాలి అంటే కనుక తీటాకి ఎంత యాడ్ చేసుకోవాలి జనరల్ యాంగిల్ 2k పైన యాడ్ చేస్తే కనుక తీటా అంటే వాల్యూ π/4 ఉంది. ఇప్పుడు డిమాయిస్ట్ని అప్లై చేస్తే కనుక పవర్లో ఉండే వాల్యూ ఇంటూ వస్తుంది 2/3. ఇది రాయంగానే k యొక్క వాల్యూ రాసుకోవాలి. డినామినేటర్లో 3 ఉంది కాబట్టి k యొక్క వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి 3 కంటే 1 తక్కువ అంటే కనుక 2 కాబట్టి వేర్ k ఈక్వల్ టు 0, 1, 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 1/3 ఇంటూ 6 ఆఫ్ 4 LCM 4 ఇంటూ 2k పై ప్లస్ 5 అంటే కనుక 4 ఇంటూ 2 ఎంత వస్తుంది 8k పైన కామన్ తీస్తే కనుక 8k ప్లస్ 1 ఇంటూ పై వస్తుంది. ఇక్కడ 2/3 ఆల్రెడీ ఉంది. ఎల్సిఎం యొక్క వాల్యూ 4 ఉంది కాబట్టి వేర్ k ఈక్వల్ టు 0, 1, 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 1/3 ఇంటూ 6 ఆఫ్ 8k ప్లస్ 1 ఇంటూ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. కింద 2 ఇంటూ 3 అంటే 6 వస్తుంది. కాబట్టి π/6 వేర్ k ఈక్వల్ టు 0, 1, 2 వస్తుంది. అది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏముంది -16 హోల్ పవర్ 1/4 అంటే ఇక్కడ పవర్లో p/q లాగా q దగ్గర వాల్యూ 4 ఉంది కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే మొత్తం ఎన్ని వాల్యూస్ రావాలి 4 వాల్యూస్ రావాలి. ఆ 4 వాల్యూస్ ఎలా వస్తాయి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. -16 వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తున్నాం అంటే కనుక 16 ఇంటూ -1 హోల్ పవర్ 1/4 రాస్తున్నాం. 16 బయటకు వస్తే కనుక 16 హోల్ పవర్ 1/4 ఇంటూ -1 హోల్ పవర్ 1/4 రాసుకోవచ్చు. 16 వాల్యూ చేంజ్ కాకుండా 2 పవర్ 4 రాసుకోవచ్చు కాబట్టి 2 పవర్ 4 హోల్ పవర్ 1/4 వస్తుంది. ప్రక్కన ఉండేటువంటి -1ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తున్నా అంటే కనుక ఇక్కడ రియల్ పార్ట్ యొక్క వాల్యూ -1 అవుతుంది. ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి -1 ప్లస్ i ఇంటూ 0 a పవర్ m హోల్ పవర్ n a పవర్ m ఇంటూ n 4 ఇంటూ 1/4 అంటే 4 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 ఇంటూ ఓకేనా. ఇది కాస్గా మార్చాలి సైన్గా మార్చాలి. అలా మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి r వాల్యూ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. r అంటే వాల్యూ √(x² + y²) x² అంటే 1 y² అంటే 0 1 + 0 1 √1 అంటే 1 వస్తుంది. 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయడంలో వాల్యూ చేంజ్ కాదు కాబట్టి దీన్ని కాస్గా మార్చాలి దీన్ని సైన్గా మార్చాలి. యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. కాస్ వాల్యూ -1 కావాలి సైన్ వాల్యూ 0 కావాలి. కాస్ -1 ఎప్పుడు అవుతుంది 180 డిగ్రీ వద్ద అవుతుంది కాబట్టి కాస్ π ప్లస్ అదే 180 వద్ద సైన్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి కాస్ π ప్లస్ i సైన్ πగా రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/4 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా అంటే కనుక సిస్ థీటా వస్తుంది. థీటా వాల్యూ π ఉంది. హోల్ పవర్ 1/4 పవర్లో 1/4 p/q లా ఉంది కాబట్టి మొత్తం 4 వాల్యూస్ రావాలి అంటే కనుక థీటా ఏదైతే ఉందో దానికి ఏం యాడ్ చేయాలి 2k పై యాడ్ చేస్తే కనుక 2k పై ప్లస్ π వస్తుంది. ఇప్పుడు పవర్లో ఉండే 1/4 డిమాయిస్ట్ని అప్లై చేస్తే కనుక ఇంటూ 1/4 వస్తుంది. వేర్ k ఈక్వల్ టు k రాయంగానే k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందో రాసుకోవాలి. 4 కంటే ఒకటి తక్కువ అంటే 3 వస్తుంది కాబట్టి వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3 వస్తుంది. దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేయాలనుకుంటే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ రెండిట్లో దేన్ని కామన్ తీయచ్చు పైని కామన్ తీస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 6 ఆఫ్ 2k ప్లస్ 1 ఇంటూ π వస్తుంది. ఇంటూ 1/4 ఉంది. π ఇంటూ 1/4 అంటే π/4 వస్తుంది. వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3 వస్తుంది. అది ఫోర్త్ కండిషన్ ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది ఫిఫ్త్ ప్రాబ్లం ఉంది. ఫిఫ్త్ ప్రాబ్లం మీరు చేయొచ్చు నేను కొద్దిగా చెప్తాను తర్వాత మీరు కంటిన్యూషన్ చేసేసేయండి. ఫిఫ్త్ వన్ ఏముంది -32 హోల్ పవర్ 1/5 ఉంది. -32ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తున్నా అంటే కనుక 32 ఇంటూ -1 రాస్తున్నాం హోల్ పవర్ 1/5. ఇది ఏ బి అనుకుంటే కనుక a ఇంటూ బి హోల్ పవర్ 1/5 అంటే a పవర్ 1/5 ఇంటూ b పవర్ 1/5 వస్తుంది. ఇక్కడ 32 హోల్ పవర్ 1/5 ఇంటూ -1 హోల్ పవర్ 1/5 వస్తుంది. 32ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాసుకోవచ్చు 2 పవర్ 5గా అవుతుంది. 2 పవర్ 5 అవుతుంది. -1ని వాల్యూ చేంజ్ కాకుండా -1 ప్లస్ i ఇంటూ 0 రాయొచ్చు హోల్ పవర్ 1/5. a పవర్ m హోల్ పవర్ అని a పవర్ mn 5 ఇంటూ 1/5 ఇంటూ 5 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 ఇంటూ ఇంకా బ్రాకెట్లో ఉండే వాల్యూస్ ఏమిందా చెప్పింది. దీన్ని కాస్గా మార్చాలి సైడ్గా మార్చాలి. 6 వాల్యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 6 యొక్క వాల్యూ 1 వస్తుంది. 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయడం వల్ల వాల్యూ చేంజ్ కాదు కాబట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేసినటువంటి అవసరం లేదు. కాస్ π వాల్యూ -1 వస్తుంది. సైన్
sin పై యొక్క వాల్యూ 0 అవుతుంది కాబట్టి cos పై ప్లస్ i sin పై హోల్ పవర్ 1/5 వస్తుంది cos θ ప్లస్ i sin θ అంటే కనుక సిస్ θ రాయొచ్చు θ యొక్క వాల్యూ పై ఉంది కాబట్టి హోల్ పవర్ 1/5 పవర్లో 1/n లా ఉంటే కనుక మొత్తం n దగ్గర వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని వాల్యూస్ రావాలి ఆ వాల్యూస్ అన్ని రావాలి అంటే కనుక θ వాల్యూ ఏదైతే ఉందో దానికి 2k పై యాడ్ చేసి కనుక 2k పై ప్లస్ 5 వస్తుంది ఇప్పుడు పవర్లో ఉండే వాల్యూ ఇంటూ 1/5 వస్తుంది k రాయంగానే వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3, 5 కంటే ఒకటి తక్కువ అంటే కనుక 4 అవుతుంది కాబట్టి k ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ సిస్ ఆఫ్ రెండిట్లో పైన కామన్ తీస్తే కనుక సిస్ ఆఫ్ 2k ప్లస్ 1 ఇంటూ పై బయటకు వస్తే ఇంటూ 1/5 ఉంది కాబట్టి 2 ఇంటూ సిస్ ఆఫ్ 2k ప్లస్ 1 ఇంటూ పై బై 5 వస్తుంది వేర్ k ఈక్వల్ టు వాల్యూ ఏమొస్తుంది 0, 1, 2, 3, 4 వస్తుంది కాబట్టి పవర్లో 1/n లాగా ఉన్నప్పుడు డిమోయిస్ థియరం అప్లై చేసి అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక లోపల ఉన్నదాన్ని cos θ ప్లస్ i sin θ కానీ cos θ మైనస్ i sin θ ఫామ్లోకి రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి దాన్ని సిస్ థీటాగా రాసుకోవాలి సిస్ థీటా రాసిన తర్వాత దానికి 2k పై యాడ్ చేస్తే 2k పై యాడ్ చేయగానే పవర్లో ఉండే వాల్యూ డిమోయిస్ థియరం అప్లై చేస్తే ఇంటూ వచ్చేస్తుంది వేర్ k ఈక్వల్ టు 1/n లాగా ఉన్నప్పుడు 0 వాల్యూ k వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి n ఏదైతే ఉంటుందో దానికంటే ఒకటి తక్కువ వచ్చేంత వరకు ఉంటుంది ఇంకా k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పోతే కనుక మనకు కావాల్సిన అన్ని వాల్యూస్ వస్తాయి అక్కడ దాకా రాసి సరిపోతుంది సింప్లిఫై చేసినటువంటి అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ రెండో ప్రాబ్లం 2 మార్క్స్కి ఓకేనా ఇఫ్ a, b, c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అయితే కనుక x ఈక్వల్ టు 6a, y ఈక్వల్ టు 6b, z ఈక్వల్ టు 6d దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, y, z అండ్ xని yని zని మల్టిప్లై చేసే వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి గివెన్ కండిషన్స్లో సిన్స్ a, b, c ఆర్ ఏమంటున్నాడు యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అనేటువంటి త్రిభుజంలోని 3 కోణాలు అయితే కనుక సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏమవుతుంది 180 డిగ్రీ అవుతుంది ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు పై వస్తుంది ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమని రెండు వాల్యూ చూస్తే కనుక x, y, z x ఇంటూ y ఇంటూ z ఉన్నట్టు అక్కడ ఇంటూ లేకపోతే ఓకేనా ఇక్కడ x అంటే వాల్యూ ఉంది సిస్ a ఉంది ఇంటూ y అంటే కనుక వాల్యూ సిస్ b ఉంది ఇంటూ z అంటే వాల్యూ సిస్ c వస్తుంది సిస్ θ 1 ఇంటూ సిస్ θ ఇంటూ సిస్ θ 3 అంటే కనుక సిస్ ఆఫ్ θ 1 ప్లస్ θ 2 ప్లస్ θ 3 cos θ ప్లస్ i sin θ ఫామ్లో ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేయాలి అంటే కనుక జస్ట్ యాంగిల్స్ ఏం చేసి సరిపోతుంది యాడ్ చేసి సరిపోతుంది ఇక్కడ సిస్ θ 1 ఇంటూ సిస్ θ 2 ఇంటూ సిస్ θ 3 అంటే కనుక సిస్ ఆఫ్ θ 1 ప్లస్ θ 2 ప్లస్ θ 3 వస్తుంది అండ్ సిస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c వస్తుంది a ప్లస్ b ప్లస్ c అంటే కనుక సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 డిగ్రీ వస్తుంది ఇప్పుడు పైన θ అనుకుంటే సిస్ θ లాగా ఉంది సిస్ θని ఎక్స్పాండ్ చేస్తే కనుక cos θ ప్లస్ i sin θ వస్తుంది θ అంటే పై ఉంది కాబట్టి cos పై ప్లస్ i sin పై వస్తుంది పై అంటే 180 డిగ్రీ cos 180 డిగ్రీ యొక్క వాల్యూ -1 sin 180 డిగ్రీ యొక్క వాల్యూ 0 వస్తుంది -1 ప్లస్ i ఇంటూ 0 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు -1 ప్లస్ i ఇంటూ 0 అంటే 0 కాబట్టి -1 ప్లస్ 0 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది -1 వస్తుంది ఇక్కడ x y z ఈక్వల్ టు -1 అవుతుంది వెరీ 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 ఇంపార్టెంట్ అది సెకండ్ ప్రాబ్లం అలానే థర్డ్ ప్రాబ్లంలో ఫస్ట్ కండిషన్ ఉంది ఈ ఫస్ట్ కండిషన్ కూడా 2 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా ఈ థర్డ్ వన్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే కనుక ఇఫ్ x ఈక్వల్ టు సిస్ థీటా అయితే కనుక x ఈక్వల్ టు సిస్ థీటా అయితే కనుక దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు సిస్ థీటా దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x పవర్ 6 ప్లస్ 1 బై x పవర్ 6 x ఈక్వల్ టు సిస్ థీటాని ఇచ్చేసి x పవర్ 6 ప్లస్ 1 బై x పవర్ 6 యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇంకా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నాను గివెన్ కండిషన్లో x ఈక్వల్ టు ఏముంది అక్కడ మనకి సిస్ థీటా ఉంది సిస్ థీటాని ఎక్స్పాండ్ చేస్తే కనుక ఏం రాసుకోవచ్చు cos θ ప్లస్ i sin θ వస్తుంది x పవర్ 6 ప్లస్ 1 బై x పవర్ 6 యొక్క వాల్యూ కావాలి x ఉంది కాబట్టి టేకింగ్ పవర్లో 6 ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే కనుక x పవర్ 6 ఈక్వల్ టు cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ 6 వస్తుంది ఈ 6ని n అనుకుంటే కనుక cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n లాగా ఉంది బై యూజింగ్ డిమోయిస్ థియరం cos n θ ప్లస్ i sin n θ వస్తుంది n అంటే వాల్యూ 6 ఉంది θ అంటే θనే ఉంది కాబట్టి
కాస్ 6 θ ప్లస్ ఐ సైన్ 6 θ వస్తుంది. ఎక్స్ పవర్ 6 ఈక్వల్ టు కాస్ 6 θ ప్లస్ ఐ సైన్ 6 θ అయితే కనుక 1 బై ఎక్స్ పవర్ 6 ఈక్వల్ టు 1 బై కాస్ 6 θ ప్లస్ ఐ సైన్ 6 θ వస్తుంది. దీన్ని కింద అయిపోవాలంటే రేషన్ ఏం చేయాలి, రేషన్ ఏం చేయని కింద ఉండే వాల్యూ 1 అయిపోతుంది. కాబట్టి కాస్ 6 θ మైనస్ ఐ సైన్ 6 θ వస్తుంది. ఇది 1 బై ఎక్స్ పవర్ 6 యొక్క వాల్యూ వస్తుంది. ఎక్స్ పవర్ 6 ఉంది, 1 బై ఎక్స్ పవర్ 6 ఉంది కాబట్టి రెండింటినీ యాడ్ చేస్తే కనుక ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 6 ఈక్వల్ టు ఎక్స్ పవర్ 6 అంటే వాల్యూ ఎంత ఉంది, కాస్ 6 θ ప్లస్ ఐ సైన్ 6 θ ఉంది ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 6 అంటే కనుక కాస్ 6 θ మైనస్ ఐ సైన్ 6 θ ఉంది. మైనస్ ఐ సైన్ 6 θ ప్లస్ ఐ సైన్ 6 θ క్యాన్సిల్ అయిపోతే కనుక కాస్ 6 θ ప్లస్ కాస్ 6 θ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, 2 కాస్ 6 θ వస్తుంది. అది థర్డ్ వన్లో ఫస్ట్ కండిషన్. ఓకేనా, ఇక్కడ రెండో ప్రాబ్లం థర్డ్ వన్లో ఫస్ట్ వన్ రెండు 2 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు థర్డ్లో సెకండ్ వన్ చూడండి, ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ 8. ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ 8. ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ 8. 8 యొక్క క్యూబ్ రూట్స్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్యూబ్ రూట్ అంటే పవర్లు ఎంత ఉంటుంది, 1/3 ఉంటుంది. అంటే 8 పవర్ 1/3 యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ కింద రాయండి, క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 ఈక్వల్ టు క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 ఈక్వల్ టు రావాలంటే ఏం చేయాలి, పవర్లో 1/3 ఉంటుంది కాబట్టి 8 పవర్ 1/3 రాసుకోవచ్చు. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. దీన్ని కొద్దిగా సింపుల్గా చేయాలి అంటే కనుక 8 పక్కన వాల్యూ లేకపోతే 1 ఉంటుంది, 8ని వాల్యూ చేంజ్ కాకుండా 8 ఇంటూ 1 హోల్ పవర్ 1/3 రాయొచ్చు. మాలో ఇప్పుడు దాకా చేసిన ఉండే ప్రాబ్లమ్స్లో ఏం చేసింటాం మనం, 8 అంటే కనుక 2 క్యూబ్ రాస్తాం, 3 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది, ఒక వాల్యూ మాత్రమే వస్తుంది. మనకి పవర్లో 1/n లా ఉంది అంటే కనుక డిమాస్ నుంచి మొత్తం ఎన్ని వాల్యూస్ వస్తాయి, 3 వాల్యూస్ వస్తాయి. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే కనుక ఏ ఇంటూ బి హోల్ పవర్ 1/3 అంటే ఏ పవర్ 1/3 ఇంటూ బి పవర్ 1/3 వస్తుంది. అంటే 8 పవర్ 1/3 ఇంటూ 1 పవర్ 1/3 వస్తుంది. ఇప్పుడు 8ని వాల్యూ చేంజ్ కాకుండా 2 క్యూబ్ రాస్తే కనుక 2 క్యూబ్ హోల్ పవర్ 1/3 ఇంటూ 1 పవర్ 1/3 వస్తుంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, 3 క్యాన్సిల్ అయిపోతే కనుక 2 ఇంటూ 1 పవర్ 1/3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ నిన్నే చెప్పింది 1 పవర్ 1/3 అంటే కనుక గుర్తుపెట్టుకోవాలి. దీని మీనింగ్ ఏంది, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క వాల్యూస్ ఏమున్నాయి మనకి, 1 కామా ఒమేగా స్క్వేర్ వస్తాయి. 2 అనేది ఎలా ఉంది, దీనికి మల్టిపుల్గా ఉంది కాబట్టి ప్రతి రూట్ని 2తో మల్టిప్లై చేస్తే కనుక 2 ఇంటూ 1 2 వస్తుంది, 2 ఇంటూ ఒమేగా 2 ఒమేగా వస్తుంది, 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ 2 ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంటే వాల్యూస్ ఏమొస్తాయి, 2 ఒమేగా స్క్వేర్ వస్తాయి. కాబట్టి క్యూబ్ రూట్స్ ఆఫ్ దేని యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం, 8 యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక 2 ఒమేగా స్క్వేర్ అటువంటి క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అయితే. దీన్ని ఇలా చేయొచ్చు, ఇంకో రకం కూడా చేయొచ్చు. ఇంకో రకంగా ఎలా చేయాలి అంటే కనుక మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 యొక్క వాల్యూ రావాలి అంటే కనుక 8 పవర్ 1/3 యొక్క వాల్యూ కనుక్కోవాలి. దాన్ని ఎక్స్ అనుకుంటే కనుక ఎక్స్ వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. పవర్లో 1/3 బాగుంటే ఏం చేయాలి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 8 అయితే కనుక 8 లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ఎక్స్ క్యూబ్ మైనస్ 8 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ ఉండే 8ని వాల్యూ చేంజ్ కాకుండా 2 క్యూబ్ రాస్తే కనుక ఎక్స్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఎక్స్ని ఏ 2ని బి ఉంటే కనుక ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ లాగా ఉంటుంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే కనుక ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఎక్స్ ఇంటూ 2 ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక 2ని స్క్వేర్ చేస్తే కనుక ప్లస్ 4 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 లా ఉంది అనుకుంటే కనుక ఏదర్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 వస్తుంది. ఏ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. బి ఈక్వల్ టు 0 అంటే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ x square plus 2x plus 4 equal to 0. x minus 2 equal to 0 అయితే కనుక x equal to 2 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తేనే మనకు కావాల్సిన రిమైనింగ్ 2 వాల్యూస్ వస్తాయి. ఇది ax square plus bx plus c equal to 0 లా ఉంటుంది. దానికి ఫ్యాక్టర్స్ రావు. ఫ్యాక్టర్స్ రాకపోతే ఫార్ములా ఏముంటుంది, x equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a ఉంటుంది. అందులో a equal to 1, b equal to 2, c equal to 4 ఉంటుంది. abc వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక -2 plus or minus square root of b square into 4 4ac
4ac అంటే 4 ఇంటూ 1 ఇంటూ 4 వస్తుంది అంటే 16/2a అంటే వాల్యూ 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 16 అంటే కనుక -12/2 వస్తుంది. దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి అనుకుంటే కనుక ఈ మైనస్ రూట్లోంచి బయటకు వస్తే i వస్తుంది. 12ని వాల్యూ చేంజ్ కాకుండా 4 ఇంటూ 3 రాస్తే కనుక 4 రూట్లోంచి బయటకు వస్తే 2 అవుతుంది. 2√3 వస్తుంది. పైన 2 కామన్ తీసి కనుక పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అది చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుందిలే, కానీ ఇదైతే సింపుల్గా వస్తుంది. క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంటే కనుక క్యూబ్ రూట్స్ ఆఫ్ 8ని క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలోకి మార్చే కనుక వీటి యొక్క వాల్యూస్ మనకి 1 ఒమేగా స్క్వేర్ అని తెలుసు కాబట్టి 1 పవర్ 1/3 అంటే 1 ఒమేగా స్క్వేర్ రాస్తాం. అక్కడ 2 మల్టిపుల్గా ఉంటుంది కాబట్టి 2 ఒమేగా స్క్వేర్ అనేటువంటి క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 యొక్క వాల్యూస్ అదే. ఓకేనా? నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. If 1 omega square are cube roots of unity, then prove that 1/2 plus omega plus 1/1 plus 2 omega equal to 1/1 plus omega. 2 minus omega into 2 minus omega square into 2 minus omega power 10 into 2 minus omega power 11 equal to 49 అని ప్రూవ్ చేయాలి. థర్డ్ కండిషన్ x plus y plus z into x plus yz plus z omega square into x plus y omega square plus z omega యొక్క వాల్యూ x cube plus y cube plus z cube minus 3xyz అని ప్రూవ్ చేయాలి. ఇందులో మనకి ఫస్ట్ 2 కండిషన్స్ బాగా ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. ఏదో ఒకటి మాత్రం వేసిన 2 మార్క్స్కి. మనకి 1 ఒమేగా స్క్వేర్లు క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని కండిషన్ ఇవ్వడానికి మనకి ఫార్ములాస్ గుర్తురావాలి. సిన్స్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ ఏమంటున్నాడు? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. నిన్న క్లాస్లో చెప్పా 1 ఒమేగా స్క్వేర్లు క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనగానే ఫార్ములాస్ ఏం గుర్తురావాలి మనకి? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ 0 వస్తుంది అండ్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రడక్షన్లో ఆన్లైన్లో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనే హెడ్డింగ్ పెట్టి మొత్తం ప్రూఫ్ క్లియర్గా చెప్పాం. ఓకేనా? కాబట్టి 1 ఒమేగా స్క్వేర్ అనేటువంటి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే కనుక ఫార్ములాస్ ఏమొస్తాయి? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో మనం ప్రూవ్ చేసిన దాంట్లో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తున్నాం. ఫస్ట్ కండిషన్ ఎల్హెచ్ఎస్ ఏముంది? 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా ఉంది. దీని నుంచి 1/1 ప్లస్ ఒమేగా వస్తుందని ప్రూవ్ చేయాలి. అది రావాలి అంటే కనుక దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే కనుక కింద రెండుకి ఎల్సిఎం కట్టాలి. కింద రెండుకి ఎల్సిఎం చూసి ఎల్ ఎంత వస్తుంది? 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా అంటే కనుక 1 ప్లస్ 2 ఒమేగా వస్తుంది. 1 ఇంటూ 2 ప్లస్ ఒమేగా అంటే కనుక 2 ప్లస్ ఒమేగా వస్తుంది. పైన 1 ప్లస్ 2 అంటే వాల్యూ 3 వస్తుంది. 2 ఒమేగా ప్లస్ ఒమేగా అంటే 3 ఒమేగా వస్తుంది. కింద రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక 2 ఇంటూ 1 2 వస్తుంది. 2 ఇంటూ 2 ఒమేగా 4 ఒమేగా వస్తుంది. ఒమేగా ఇంటూ 1 ఒమేగా వస్తుంది. ఒమేగా ఇంటూ 2 ఒమేగా అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 2 ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఓకేనా? 2 ఇంటూ 1 2 నెక్స్ట్ 2 ఇంటూ 2 ఒమేగా 4 ఒమేగా ఒమేగా ఇంటూ 1 ఒమేగా ఇంటూ 2 ఒమేగా అంటే కనుక 2 ఒమేగా స్క్వేర్ వస్తుంది. దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. పైన 3 ప్లస్ 3 ఒమేగా ఉంది. 3 ప్లస్ 3 ఒమేగాలోంచి 3ని కామన్ తీస్తే కనుక 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా వస్తుంది. కింద డినామినేటర్లో చూడండి 2 ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ని ముందు రాసేస్తున్నాం. 2 ప్లస్ అన్నిటి మధ్యలో గుర్తులు ప్లస్ ఉన్నాయి కాబట్టి ఏది ఎటు రాసినా ఒకే వాల్యూ వస్తుంది. 2ని 2 ఒమేగా స్క్వేర్ రాస్తాం. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏముంది? 4 ఒమేగా ప్లస్ ఒమేగా ఉంది. 4 ఒమేగా ప్లస్ ఒమేగా అంటే కనుక 5 ఒమేగా వస్తుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. 1 ప్లస్ ఒమేగా అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 ఫార్ములా నుంచి 1 ప్లస్ ఒమేగా అంటే కనుక ఈ ఒమేగా స్క్వేర్ రేట్ సైడ్ వస్తే కనుక మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ ఒమేగా అంటే వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు? మైనస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. కింద ఉండే 2 టర్మ్స్లోంచి ఫస్ట్ రెండిట్లో దీన్ని కామన్ తీయచ్చు. 2ని కామన్ తీయచ్చు. 2ని కామన్ తీస్తే కనుక 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ప్లస్ రిమైనింగ్ వాల్యూ 5 ఒమేగా ఉంది. 3 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే కనుక మైనస్ 3 ఒమేగా స్క్వేర్. మళ్ళీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఈసారి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే కనుక ఒమేగా రైట్ సైడ్ పోతుంది. మైనస్ ఒమేగా వస్తుంది. కాబట్టి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా ప్లస్ 5 ఒమేగా ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3 ఒమేగా స్క్వేర్ బై 2 ఇంటూ మైనస్ ఒమేగా మైనస్ 2 ఒమేగా ప్లస్ 5 ఒమేగా ఉంది. మైనస్ 3 ఒమేగా స్క్వేర్ బై ప్లస్ 5 ఒమేగా మైనస్ 2 ఒమేగా అంటే కనుక
ప్లస్ 3 ఒమేగా వస్తుంది. పైన కింద ఒక ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది, ఒక 3 క్యాన్సిల్ అయిపోతే కనుక వాల్యూ ఎంత మిగులుతుంది, మైనస్ ఒమేగా వస్తుంది. కానీ మనకు రైట్ సైడ్ వాల్యూ వచ్చిందా, రాలేదు. మనం ప్రూవ్ చేస్తుందో రైట్ సైడ్ డినామినేటర్లో 1 ప్లస్ ఒమేగా ఉంది. దీన్ని మైనస్ ఒమేగాని ఏం చేసినా కింద 1 ప్లస్ ఒమేగా రాదు. కానీ ఈ మైనస్ ఒమేగాని ఏం చేయాలంటే కనుక వాల్యూ చేంజ్ కాకుండా పైన కింద సేమ్ వాల్యూతో మల్టిప్లై చేయడంలో దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు. మనం ప్రూవ్ చేసిన దాంట్లో కింద 1 ప్లస్ ఒమేగా ఉంది కాబట్టి మైనస్ ఒమేగాని వాల్యూ చేంజ్ కాకుండా ఏం చేస్తున్నాం అంటే కనుక 1 ప్లస్ ఒమేగా తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. మనం ప్రూవ్ చేసిన దాంట్లో డినామినేటర్లో 1 ప్లస్ ఒమేగా ఉండాలి కాబట్టి కింద ఉండే వాల్యూని అంతే ఉంచేస్తున్నాం, పైదాన్ని చేంజ్ చేస్తున్నాం. ఇంకా పైదాన్ని ఎలా చేంజ్ చేయాలి అంటే కనుక మైనస్ ఒమేగా ఇంటూ మళ్ళీ 1 ప్లస్ ఒమేగా అంటే కనుక ఫార్ములా నుంచి వాల్యూ ఎంత వస్తుంది, 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. కింద ఉండే వాల్యూ అంతే ఉంచేసేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే కనుక ఒమేగా క్యూబ్ వస్తుంది. ఒమేగా క్యూబ్ అంటే మనకి ఫార్ములా ఉంది, వాల్యూ 1 వస్తుంది. ఈక్వల్ టు కింద ఉంది 1 ప్లస్ ఒమేగా కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా వస్తుంది. ఓకేనా, ఎల్సిఎం గడ్డ పైన కింద మల్టిప్లై చేసేసాం. 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ వేసాం. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా, 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ వాల్యూ వస్తుంది. కానీ మనం ప్రూవ్ చేస్తున్నలో రైట్ సైడ్ డినామినేటర్లో 1 ప్లస్ ఒమేగా ఉంది. దీని నుంచి కింద ఉండే వాల్యూ రాదు కాబట్టి మనకి ఏదైతే కింద ఉండే వాల్యూ కావాలో పైన కింద అదే వాల్యూతో మల్టిప్లై చేసి కింద ఉండేదాన్ని అంతే ఉంచేస్తున్నాం, పైదాన్ని సింప్లిఫై చేస్తే పైన ఉండే వాల్యూ 1 అయిపోతుంది. 1/1 ప్లస్ ఒమేగా వస్తుంది. ఓకేనా, అది ప్రూవ్ చేయడం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి. సెకండ్ కండిషన్లో మనం ప్రూవ్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ చూస్తే కనుక 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 10 ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 11 ఉంది. దీని యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా పవర్ 10ని ఒమేగా పవర్ 11ని సింప్లిఫై చేసుకోవాలి. మనకి ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 అని తెలుసు. మనం కాంప్లెక్స్ నెంబర్స్లో చేసేటప్పుడు ఐ పవర్లో వాల్యూ ఎంత ఉన్నా ఐ స్క్వేర్ యొక్క వాల్యూ తెలుసు కాబట్టి ఐ స్క్వేర్గా రాసుకునే వాళ్ళం. అలా ఒమేగా పవర్లో వాల్యూ ఎంత ఉన్నా ఒమేగా క్యూబ్గా రాసుకొని ఇంటూ రాసి కనుక వాల్యూ సింప్లిఫై అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలంటే దీన్ని 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 10 పవర్లో 10 ఉంది, 3 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 3 కంటే తక్కువగా వచ్చేట్టు మార్చుకోవాలి. ఒమేగా పవర్ 10 ఏం రాస్తున్నా కనుక ఒమేగా క్యూబ్ రాస్తున్నా. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. 3ని దేంతో మల్టిప్లై చేసినా మనకి 10 రాదు. 10 ముందుండే వాల్యూ 9 ఉంటుంది. 9 రావాలంటే 3ని దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ అంటే కనుక ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, 3 ఇంటూ 3 9 వస్తుంది. 3 ఇంటూ పొరపాటున 2 రాశారు, 3 స్క్వేర్ అంటే 9. ఏ పవర్ ఎం హోల్ పవర్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కాబట్టి 3 ఇంటూ 3 9 వస్తుంది. ఒమేగా పవర్ 9 వస్తుంది కానీ 10 ఉంది కాబట్టి ఇంటూ ఇంకొక ఒమేగా ఉంటుంది. అలానే ఒమేగా పవర్ 11ని వాల్యూ చేంజ్ కాకుండా ఒమేగా క్యూబ్ రాస్తున్నాం. 3 తోటి దేన్ని మల్టిప్లై చేస్తే మనకి 11 వస్తుంది. దేన్ని మల్టిప్లై చేసినా 11 రాదు. 11 ముందుండే 9 వస్తుంది. 9 రావాలంటే కనుక 3తో మల్టిప్లై చేయాలి. ఒమేగా పవర్ 9 వస్తుంది. ఒమేగా పవర్ 11 రావాలంటే కనుక ఇంకొక 2 ఉంటుంది కాబట్టి ఇంటూ ఒమేగా స్క్వేర్ రాసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 క్యూబ్ అంటే కనుక 1 ఇంటూ ఒమేగా అంటే కనుక ఒమేగా వస్తుంది. మళ్ళీ 2 మైనస్ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 క్యూబ్ అంటే 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్, అది రాసుకోవడం. అన్ని మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా అంటే కనుక 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ వస్తుంది. ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్, 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా అంటే కనుక 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్, 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే కనుక 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. దీని ఏ దీని బి అనుకుంటే కనుక ఏ బి హోల్ స్క్వేర్ లాగా ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అంటే కనుక ఏబి హోల్ స్క్వేర్ వచ్చు కాబట్టి 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ మొత్తానికి ఏమొస్తుంది, హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఆ బ్రాకెట్లో ఉండే రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ఫస్ట్ 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ 2 4 వస్తుంది. 2 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే కనుక మైనస్ 2 ఒమేగా స్క్వేర్, మైనస్ ఒమేగా ఇంటూ 2 అంటే కనుక మైనస్ 2 ఒమేగా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా క్యూబ్ వస్తుంది. మొత్తానికి పవర్లో ఏముంది, హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు పైన రాస్తున్నాను చూడండి. 4 ఉంది,
-2 ఒమేగా స్క్వేర్ -2 ఒమేగా ఉంది. ఈ రెండింటిలోంచి ఏం చేస్తున్నా అంటే కనుక -2ని కామన్ తీస్తున్నాం. -2 కామన్ తీస్తే కనుక ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వస్తుంది. ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 అని తెలుసు కాబట్టి 1 వస్తుంది. మొత్తానికి పవర్లో 2 ఉంది. ఈ 4 + 1 అంటే కనుక 5 అవుతుంది. -2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 + ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ = 0 అయితే కనుక 1 రైట్ సైడ్ వస్తే ఏమొస్తుంది -1 అవుతుంది. కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది -1 వస్తుంది. హోల్ స్క్వేర్ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 5 -2 ఇంటూ -1 అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. కాబట్టి 2 × 1 2 వస్తుంది. 5 + 2 హోల్ స్క్వేర్ వస్తుంది. 5 + 2 అంటే 7 స్క్వేర్ చేసి ఎంత వస్తుంది 49 అవుతుంది. అది మనం ప్రూవ్ చేసినటువంటి సెకండ్ కండిషన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం కావాలి థర్డ్ కండిషన్ రావాలి. థర్డ్ కండిషన్ ఏం చేయాలో జాగ్రత్తగా చూడండి. రఫ్ చేస్తున్నాను జాగ్రత్తగా ఎగించండి. నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్ చూడండి. మూడోది ప్రూవ్ చేస్తున్న దాంట్లో ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తున్నాం. థర్డ్ కండిషన్లో ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ చూస్తే కనుక ఏం కనిపిస్తుంది x + y + z ఇంటూ x + y z ప్లస్ x + y ఒమేగా x + y ఒమేగా ప్లస్ z ఒమేగా స్క్వేర్ ఇంటూ x + y ఒమేగా స్క్వేర్ ప్లస్ z ఒమేగా. దీని మొత్తాన్ని మల్టిప్లై చేసి ఆ వాల్యూ వస్తుందని ప్రూవ్ చేయాలి. ఇంకా దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి అంటే కనుక మొత్తం 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది ఇంటూ ఇది ఉంది. మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఫ్యాక్టర్లో ఒమేగాలు కనిపించట్లేదు కాబట్టి x + y + z అంతే ఉంచేస్తున్నాం. ఈ రెండింటిని మల్టిప్లై చేసేద్దాం. ఓకేనా. కాబట్టి x తోటి మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, y ఒమేగాతో మల్టిప్లై చేయాలి, z ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ xతో మల్టిప్లై చేసి కనుక x × x స్క్వేర్, x × y ఒమేగా స్క్వేర్ అంటే కనుక xy ఒమేగా స్క్వేర్, x × z ఒమేగా అంటే కనుక xz ఒమేగా. ఈసారి y ఒమేగా తోటి మల్టిప్లై చేస్తే కనుక y ఒమేగా × x వస్తుంది అంటే xy ఒమేగా వస్తుంది. y ఒమేగా × y ఒమేగా స్క్వేర్ అంటే కనుక y స్క్వేర్ ఒమేగా × ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ వస్తుంది. y ఒమేగా × z ఒమేగా అంటే కనుక yz ఒమేగా × ఒమేగా ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఈసారి z ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేస్తే కనుక z ఒమేగా స్క్వేర్ × x అంటే కనుక zx ఒమేగా స్క్వేర్ వస్తుంది. z ఒమేగా స్క్వేర్ × y ఒమేగా స్క్వేర్ అంటే కనుక yz ఒమేగా స్క్వేర్ × ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 అవుతుంది. z ఒమేగా స్క్వేర్ × z ఒమేగా అంటే కనుక z స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఒమేగా అంటే కనుక ఒమేగా క్యూబ్ అవుతుంది. అలా ఆ 2 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేసాం. ఇంకా తర్వాత దాన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. x + y + z ఇంటూ x స్క్వేర్ అంతే ఉంచేస్తున్నాం. ఇక్కడ xy ఉంది. xy ఉండే టర్మ్ ఇంకో చోట కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉంది. ఈ రెండింటిలోంచి ఏం చేయొచ్చు అంటే కనుక xyని కామన్ తీయచ్చు. xy ఒమేగా స్క్వేర్ xy ఒమేగాలో xyని కామన్ తీసి ఏమొస్తుంది ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వస్తుంది. ఇక్కడ xz ఒమేగా ఉంది. xz ఉండే టర్మ్ ఇంకోటి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. zx ఒమేగా స్క్వేర్ zx ఒమేగా ఉంది. రెండిట్లో దేన్ని కామన్ తీయచ్చు zx లేదా xzని కామన్ తీస్తే కనుక ఇందులో ఏమి మిగులుతుంది ఒమేగా మిగులుతుంది. ఇందులో ఏమి మిగులుతుంది ఒమేగా స్క్వేర్ మిగులుతుంది. ఇంకా నెక్స్ట్ తర్వాత చూడండి yz ఒమేగా స్క్వేర్ ఉంది. yz ఒమేగా పవర్ 4 ఉంది. రెండిట్లో దేన్ని కామన్ తీయచ్చు yzని కామన్ తీస్తే కనుక ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 వస్తుంది. ఒమేగా పవర్ 4ని వాల్యూ చేంజ్ కాకుండా ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాయొచ్చు. ఎందుకని ఒమేగా పవర్లో 3 కంటే ఎక్కువగా ఉంటే కనుక 3 కంటే తక్కువగా వచ్చేట్టు మార్చుకోవచ్చు. ఎందుకంటే ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ మనకి 1 అని తెలుసు కాబట్టి. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఏం మిగిలిపోయినాయి y స్క్వేర్ ఒమేగా క్యూబ్ ఉంది. ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1 కాబట్టి y స్క్వేర్ ఇంటూ 1 అంటే y స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ z స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ ఉంది. ఒమేగా క్యూబ్ యొక్క వాల్యూ 1, z స్క్వేర్ ఇంటూ 1 అంటే కనుక z స్క్వేర్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు x + y + z ఇంటూ ఫస్ట్ స్క్వేర్ ఉండే టర్మ్స్ రాసి కనుక x స్క్వేర్ + y స్క్వేర్ + z స్క్వేర్ వస్తుంది. ఒకేసారి రాసేస్తున్నాను. మనకి 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ 0 అయితే కనుక ఒమేగా + ఒమేగా స్క్వేర్ = 1 రైట్ సైడ్ పోతే ఏమొస్తుంది -1 అవుతుంది. ఇక్కడ x y ఇంటూ వాల్యూ ఎంత వస్తుంది -1 + zx ఇంటూ మళ్ళీ ఒమేగా + ఒమేగా స్క్వేర్ అంటే వాల్యూ -1
ప్లస్ వైజెడ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 ఇంటూ ఒమేగా ఉంది కాబట్టి ఒమేగా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎక్స్ వై ఇంటూ -1 అంటే మైనస్ ఎక్స్ వై జెడ్ఎక్స్ ఇంటూ -1 అంటే మైనస్ జెడ్ఎక్స్ ప్లస్ వై జెడ్ ఇంటూ మళ్ళీ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే కనుక -1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై వై జెడ్ ఇంటూ -1 అంటే కనుక మైనస్ వై జెడ్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ మైనస్ జెడ్ఎక్స్ ఉంది. ఇందులో ఒమేగా లేదు, ఇందులో ఒమేగా లేదు. ఈ రెండింటిని మల్టిప్లై చేసిన రైట్ సైడ్ ఉండే వాల్యూ వస్తుంది. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3abc అంటే ఫ్యాక్టర్స్ రాసుకోవచ్చు. అంటే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ -ab -bc -ca. దీని నుంచి అది రాయొచ్చు అని తెలియకపోతే కనుక ఎక్స్ తోటి మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, వై తోటి మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, జెడ్ తోటి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కనుక మొత్తం సింప్లిఫై అయిపోయి మనకు కావాల్సినటువంటి రైట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది. అక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ వై అంటే కనుక మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ ఇంటూ మైనస్ వై జెడ్ అంటే కనుక మైనస్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ ఇంటూ మైనస్ జెడ్ ఎక్స్ అంటే కనుక మైనస్ జెడ్ ఎక్స్ స్క్వేర్. ఈసారి వై తోటి మల్టిప్లై చేస్తే కనుక వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై వై ఇంటూ వై స్క్వేర్ అంటే కనుక వై క్యూబ్ వై ఇంటూ జెడ్ స్క్వేర్ అంటే కనుక వై జెడ్ స్క్వేర్. నెక్స్ట్ వై ఇంటూ మైనస్ ఎక్స్ వై అంటే కనుక మైనస్ ఎక్స్ వై స్క్వేర్ వై ఇంటూ మైనస్ వై జెడ్ అంటే కనుక మైనస్ వై స్క్వేర్ జెడ్ వై ఇంటూ మైనస్ జెడ్ ఎక్స్ అంటే కనుక మైనస్ ఎక్స్ వై జెడ్. ఇంకా దేంతో మల్టిప్లై చేయాలి, జెడ్తో మల్టిప్లై చేయాలి. జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే కనుక ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఇంటూ వై స్క్వేర్ అంటే కనుక ప్లస్ వై స్క్వేర్ జెడ్ జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ అంటే కనుక ప్లస్ జెడ్ క్యూబ్ వస్తుంది. జెడ్ ఇంటూ మైనస్ ఎక్స్ వై అంటే కనుక మైనస్ ఎక్స్ వై జెడ్ జెడ్ ఇంటూ మైనస్ వై జెడ్ అంటే కనుక మైనస్ వై జెడ్ స్క్వేర్ జెడ్ ఇంటూ మైనస్ జెడ్ ఎక్స్ అంటే కనుక మైనస్ జెడ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ క్యూబ్లో ఉండేటువంటి వాల్యూ చూడండి, ఎక్స్ క్యూబ్ ఉంది, లేకపోతే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ఉంది, ఇదే వాల్యూ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందో చూడండి. ఈ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఉంది, మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ఉంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమున్నాయి, మైనస్ వై స్క్వేర్ జెడ్ ఉంది, ప్లస్ వై స్క్వేర్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమున్నాయి, ప్లస్ వై జెడ్ స్క్వేర్ ఉంది, మైనస్ వై జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ చూస్తే కనుక ఎక్స్ క్యూబ్ ఉంది, ప్లస్ వై క్యూబ్ ఉంది, ప్లస్ జెడ్ క్యూబ్ ఉంది, మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్. కాబట్టి మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్ అంటే కనుక మైనస్ 3xyz వస్తుంది. ఓకేనా. అది మనం ప్రూవ్ చేసిన దాంట్లో రైట్ సైడ్ యొక్క వాల్యూ తెప్పించడం. ఓకేనా.